హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మా కమ్యూనిటీలో 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ నేనైతే అలా రెడీ అయ్యాను అనమాట. సింపుల్ శారీ కట్టుకొని కిందకైతే వచ్చేసాను. సో ఇంకా బుడ్డిగాడిని అయితే స్వెటర్ వేసుకొని కిందకి తీసుకొచ్చేసాను. ఎందుకంటే చలికాలం కదా, మాకు ఈ మధ్య కొంచెం చలి అయితే తగ్గుతుంది. మొన్నటి వరకు అయితే న్యూ ఇయర్కి కొంచెం ఒక 2-4 డేస్ ముందు వరకు చాలా చలిగా ఉంది. అసలు నేను ఒక 1.5 మంత్ అయితే బుడ్డిగాడిని కిందకి తీసుకొని రాలేదన్నమాట. సో ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడాలి కదా అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను, స్వెటర్ వేసుకొని తీసుకొచ్చాను. అప్పటికి కొంచెం కూలింగ్ అయితే తగ్గిపోయింది, అంటే చలికాలం అనేది కొంచెం తగ్గింది. దానికి ముందు వరకు ఇక్కడ హైదరాబాద్లో చాలా చలి ఎక్కువైతే ఉండేదన్నమాట. ఫస్ట్ అయితే దేవుడి పాటతో స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ వేసి తర్వాత ఇంకా మిగతా ఏమైనా అంటే కొంచెం డీజే సాంగ్స్ అట్లాంటివి ఉంటే అవన్నీ వేసుకుందాం అనుకున్నాము. మా కమ్యూనిటీలో ఏ ఈవెంట్ జరిగినా ఫస్ట్ పిల్లలతో ఇలా క్లాసికల్ డ్యాన్స్ అయితే వేయిస్తామన్నమాట. కొంచెం పాజిటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో. పిల్లలైతే చాలా చక్కగా వేస్తారు క్లాసికల్ డ్యాన్స్ని. కాకపోతే ఇక్కడ నేను మ్యూజిక్ పెడితే మీకు కాపీరైట్స్ వస్తాయన్నమాట నా ఛానల్కి. సో అందువల్ల నేను మ్యూజిక్ తీసేసి ఓన్లీ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ వీడియోలో డ్యాన్స్ కూడా నేను కంప్లీట్గా పెట్టట్లేదు. కంప్లీట్గా ఎందుకు పెట్టట్లేదు అంటే మ్యూజిక్ లేకుండా ఎక్కువసేపు చూడలేరు. సో అందువల్ల నేను కొంచెమే పెట్టాను. అండ్ తర్వాత ఇంకా చిన్నపిల్లలు కొంతమంది డ్యాన్సులు అయితే వేశారు. అన్నిటికీ మ్యూజిక్స్ ఉంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పి తీసేశాను. అందరూ చాలా చక్కగా అయితే డ్యాన్సులు వేశారు. అండ్ పిల్లలందరి డ్యాన్స్ అయిపోయిన తర్వాత మేమైతే ఒక స్కిట్ పెర్ఫామ్ చేసాము. ఆ స్కిట్ని నేను ఇక్కడ వీడియో యాడ్ చేసి సౌండ్ కూడా పెడదాం అనుకున్నాను. బట్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అండ్ కొంచెం అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అవి కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం బాగాలేదు. సో అందువల్ల నేను మ్యూజిక్ అయితే కట్ చేసేసాను. అండ్ ఇక్కడ నేను స్కిట్ని సింపుల్గా ఒక 1-2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక
2 ఫ్రెండ్స్ మధ్య కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఫ్రెండ్ 1 ఫోన్ చేసి ఇట్లా మా న్యూ ఇయర్‌కి స్పెషల్ ఏంటి అని అడుగుతుందనమాట. సో అప్పుడు ఫ్రెండ్ 2 అయితే ఏం లేదు ఖాళీగానే ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్ 1 ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడు అందరూ పబ్బులకి ఇట్లా పార్టీలకి వెళ్తూ ఉంటారు కదా, సో నేను అలా కాకుండా ఈసారి అమ్మవారి భజన అయితే పెట్టుకుంటున్నాను పూజ చేసుకొని అని చెప్తుంది. సో అయితే ఫ్రెండ్ 2 ఏంటంటే ఓ అవునా అని అంటుందన్నమాట. అప్పుడు ఫ్రెండ్ 1 ఏం చెప్తుంది అంటే, ఇట్లా నేను భజన పెట్టుకున్నాను కదా, సో మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని నువ్వు వచ్చేసేయి మా ఇంటికి అని చెప్తుంది. సో ఇంకా మేమందరం కూడా పైకైతే వచ్చేస్తాము స్టేజ్ మీదకి. వాళ్ళిద్దరూ అలా కాన్వర్జేషన్ జరిగే టైంలో మనకి చాలా కామెడీ అండ్ పంచులు అయితే ఉంటాయన్నమాట. సో అదంతా మీరు ఈ వీడియోలో మిస్ అయ్యారు. కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి నేను పెట్టలేదు. నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో కొంచెం వాయిస్ అవన్నీ చూసుకొని పోస్ట్ చేస్తాను నా ఛానల్లోనే. సో ఇంకా మేము అందరం కూడా పైకైతే వచ్చేసాము. పైకి వచ్చేసిన తర్వాత ఇంకా స్టేజ్ పైన అందరం కూర్చొని ఇంకా అమ్మవారి భజనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా పూజ భజన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఏమంటుందంటే, న్యూ ఇయర్లో మీ రిజల్యూషన్స్ ఏంటి అని చెప్పి అంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటైతే చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నేను పొద్దున్నే లెగుస్తాను అని అన్నారనుకోండి, ఇంకొకరు వచ్చేసి నువ్వు మిట్ట మధ్యాహ్నం 12 అయితే లెగవు కానీ నువ్వు పొద్దున్నే లేస్తానని అనుకుంటున్నావా అని చెప్పి ఒకరు అంటారు. మళ్ళీ ఇంకొకరు వచ్చేసి నేను రోజు అన్నం దానం చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, ఇంకొకరు వచ్చేసి కుక్కకు కూడా అన్నం పెట్టవు నువ్వు అన్నదానం చేస్తావా అని చెప్పి సెటైర్ వేస్తారనమాట. సో ఆ కాన్సెప్ట్తో మేము తీసాము. అండ్ ఇంకా కాసేపటి తర్వాత అమ్మవారు అయితే ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే అమ్మవారిని చూసి మేమందరం కింద పడిపోతే కళ్ళు తిరిగి అప్పుడు అమ్మవారే మా మీద నీళ్లు చల్లి లేపుతుంది. ఇంకా ఆ తర్వాత మేమందరం ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కోరిక అయితే కోరుతామన్నమాట. అంటే ఒకరు తెలంగాణ సీఎం అయిపోవాలి అని, ఇంకొకరు ఏంటంటే నేను పిఎం అయిపోవాలని, అట్లా అంతకు మించి కోరికలు అయితే కోరుకోవాలి. ఇదంతా కామెడీ స్కిట్ కాబట్టి కొంచెం అలానే ఉంటుందన్నమాట. మొత్తం కామెడీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అమ్మవారు కొన్ని పాయింట్స్ మాట్లాడి ఇంకా మాయమైపోతారు. అమ్మవారితో ఒక సెల్ఫీ అయితే దిగుతాము. ఇంకా లాస్ట్లో స్కిట్లో చేసిన అందరం కూడా ఫొటోస్ అయితే దిగాము, గ్రూప్ ఫొటోస్ స్కిట్ టీమ్ లాగా. అండ్ ఇంకా తర్వాత ర్యాంప్ వాక్ అయితే జరిగింది. నేను ర్యాంప్ వాక్ చేశాను, బట్ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. సో ఇంకా ఉన్న బిట్స్ వరకు అయితే యాడ్ చేశాను అంతే. ఇంకా ఆ తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాను. ఈ డ్యాన్స్కి కూడా మేము చాలా కష్టపడ్డామన్నమాట. అంటే కొంచెం పిల్లలతో ప్రాక్టీస్ చేసి వేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఏం లేదు, సోలోగా వేస్తే మనం కవర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇద్దరంగా వేస్తున్నాము అంటే ఖచ్చితంగా సింక్ అవ్వాలన్నమాట ఇద్దరి స్టెప్స్. సో ప్రాక్టీస్ అంటే ఆ సింకింగ్లోనే ఉంటుంది. సో ఇంకా అలా కొంచెం ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీద అయితే వేసాము. ప్రాక్టీస్ కూడా చాలా వరకు తక్కువే ప్రాక్టీస్ చేసామన్నమాట, మరీ ఓవర్గా ఏం చేయలేదు. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ కూడా కొంచెం అందరికీ నచ్చే విధంగా హుక్ స్టెప్స్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని వేసాము. నా డ్యాన్స్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీకు నేను కమెంట్ సెక్షన్లో లింక్ అయితే పింక్ చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా డీజే వేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అప్పటికి చాలా లేట్ అయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బుడ్డి బాబు అండ్ మా హస్బెండ్ అయితే పైకి వచ్చేసారు. నేను ఇంకా కాసేపు డీజే వేసి ఆ తర్వాత పైకి అయితే వచ్చాను. న్యూ ఇయర్ డే వ్లాగ్ వచ్చేసి నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరీ లాగ్ అయిపోతుంది, సో అందువల్ల నేను ఈ వీడియోలో షేర్ చేయట్లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.